ఫ్రెష్ మామిడికాయల తొక్కు. హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళు హోమ్ ఫుడ్‌ని చాలా మిస్ అయితారు కదా! సో, ఈ తొక్కు వాళ్ళ కోసమే. సో, చాలా ఈజీగా అందరం చేసుకోవచ్చు ఈజీగా. ఇలా మామిడికాయలు 4 తీసుకొని ఇలా పైనున్న పొట్టునంతా గీరుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రోల్లో ఏసుకొని ఒక 3 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ల ఉప్పేసుకోవాలి. ఎప్పుడైనా గానీ కారంకి ఒక స్పూన్ తక్కువేసుకోవాలి. సో, అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఒలుచుకున్న వెల్లుల్లి ఏసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలనమాట. సో, మీ దగ్గర రోలు లేకపోతే మిక్సర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం పర్లేదు. టేస్ట్ మాత్రం కొద్దిగా చేంజ్ ఉంటుంది అంతే. ఇలా దంచుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 4, 5 వెల్లుల్లి, ఒక 5 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఏసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. లేకపోతే ఆవాలు, జీలకర్ర మాడిపోతుంది. ఇలా కొద్దిగా పసుపేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మామిడికాయ పేస్ట్ చేసుకున్నామో అందులో ఈ తాలింపునంతా ఏసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ తొక్కు. సో, మీకు నచ్చిందా? చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి. ఎవ్వరైనా చేయొచ్చు. ఇంకా మరెన్నో డీటెయిల్ వీడియోస్ కోసం భావన కిచెన్ రెసిపీస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గైస్.